అంటే ఫోక్ ఇండస్ట్రీ రాను 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 కూడా కొంత మారుతుందని. ఒకప్పుడు అందరు గాయకులు, అందరూ రచయితలకి పని ఉండేది మంచిగా. సరే వచ్చిన 10 రూపాయలైనా కూడా అందరికి వచ్చేది. కానీ రాను రాను పరిస్థితి ఏమైందంటే బడ్జెట్ పెరిగిపోతుంది. ఒక పాట తీయడానికి చాలా లక్షలు ఖర్చు పెడుతున్నారు. సరే హిట్ అయితేనేమో పర్వాలేదు, ఆ నిర్మాత బతుకుతాడు. ఫట్ అయితే ఇంకా అయిపోయాయి, ఇంకా మళ్ళీ ఇంకా అప్లో కూరుకొని పోతాడు. అట్లా చాలా మంది చాలా బ్రహ్మాండమైనటువంటి పాటలు అందించినటువంటి ఛానళ్ళు కూడా ఇవాళ వెనకడుగు వేస్తున్నాయి. వెనకడుగు వేస్తున్నాయి అంటే కారణం అంటే వాళ్ళు సాంగ్స్ తీస్తలేరని కాదు, తీస్తున్నారు కానీ ఆ కంటెంట్ అవి ఇవి కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు ఒక హైపు తీసుకొస్తున్నారు అనమాట మొత్తం. ఇది ఎట్లా దాన్ని ఏమంటారంటే ప్రచారాలకు ఎక్కువ అయిపోతుంది. ఇక పాటలోనేమో అసలు నిజమైనటువంటి జానపదమేమో సరే అది ఎప్పుడో పోయిందనుకో. ఇప్పుడు అది బాణీలో ఫోక్ ట్యూన్స్లో వస్తున్నాయి చాలా వరకు కూడా. అట్లా ఏంటంటే ఒక్కొక్క లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఒక పాటకు వచ్చినాయి రన్నైనా ఒక 5 కోట్లు 6 కోట్లు అని చెప్పేసి అని దాంతో పెడతారు, వచ్చిన వాళ్ళు పెడతారు. ఓ పాటకు 5 కోట్లు వచ్చినోడు 1 కోటి రూపాయలు పెట్టడానికి ఎనికి పోడు. కానీ నువ్వు పెట్టిన దానికే ఒక 4-5 లక్షలు 5 లక్షలు ఒక 10 లక్షలే నీకు వచ్చిందనుకో ఒక పాటకి, నువ్వేం చేయగలుగుతావు? నువ్వు నెక్స్ట్ సాంగ్కి ఎట్లా పెడతావు? ఏంటంటే కాపాడుకోవాలి. ఇప్పుడు నిర్మాతల్ని అయ్యా ఒక మంచి సాంగ్ తీయండి అని చెప్పేసి డబ్బులు పెట్టడానికి వచ్చిన నిర్మాతల్ని మనం కాపాడుకోవాలి ఒకటి. తర్వాత ఖర్చు తగ్గించుకోవాలి.